Welcome back to our channel. Today we are discussing about Introduction to Trigonometry 4 marks. 100 days యాక్షన్ ప్లాన్లో ట్రిగనామెట్రీకి సంబంధించిన 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయండి. వాటిలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి షో దట్ ఆర్ రీప్రొడ్యూస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఈక్వల్ టు సీకెంట్ ఏ ప్లస్ ట్యాన్ ఏ. సో దీని మీనింగ్ ఎలా చెప్పొచ్చు అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏని సాల్వ్ చేస్తే ఆర్హెచ్ఎస్ సీకెంట్ ఏ ప్లస్ ట్యాన్ ఏ వస్తుందని మనం ఇక్కడ ప్రూవ్ చేయాలండి. సొల్యూషన్ అబ్జర్వ్ చేస్తే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ రాసుకున్నామండి. సో దీంట్లో మనం చేయాల్సినటువంటి ఫస్ట్ పాయింట్ ఏమంటే స్క్వేర్ రూట్ అనేది క్యాన్సిల్ కావాలి. దానికోసం మనం ఏం అప్లై చేస్తామంటే రేషనలైజింగ్ ఫ్యాక్టర్ని అప్లై చేస్తామండి. అంటే డినామినేటర్లో 1 మైనస్ సైన్ ఏ కనిపిస్తుంది మనకి ఎల్హెచ్ఎస్లో. దానికి ఆపోజిట్గా 1 ప్లస్ సైన్ ఏ తీసుకోవడమే మనకి ఇక్కడ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ చేయడం అంటారు. అంటే ఏమి, డినామినేటర్లో 1 మైనస్ సైన్ ఏ ఉంది కాబట్టి మనం ఇంటూ రాసుకొని న్యూమరేటర్లోను డినామినేటర్లోను 1 ప్లస్ సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ రాసుకోవాలండి. ఎల్హెచ్ఎస్లో డినామినేటర్లో 1 మైనస్ సైన్ ఏ ఉంటే దానికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఎలా రాస్తాం, దానికి ఆపోజిట్ 1 మైనస్ సైన్ ఏ ఉంటే 1 ప్లస్ సైన్ ఏ రాసుకోవాలి. ఒకవేళ 1 ప్లస్ సైన్ ఏ ఉందనుకోండి 1 మైనస్ సైన్ ఏ రాసుకోవాలి. అందుకోసం సెకండ్ స్టెప్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ రాసుకున్నాం. ఇక్కడ అడిషనల్గా ఇంటూ తర్వాత 1 ప్లస్ సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ రాసుకున్నాం. అలా రాసుకోవడాన్నే రేషనలైజింగ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చండి. ఆ రెండింటిని క్యాన్సిల్ చేసామే అనుకోండి, తిరిగి మళ్ళీ మనకు కావాల్సిన ఎల్హెచ్ఎస్ యాజ్ ఇట్ ఈస్ అలానే వస్తుంది. అందుకోసం మనం నెక్స్ట్ స్టెప్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఉందండి థర్డ్ స్టెప్లో. అది ఎలా వచ్చిందంటే సెకండ్ స్టెప్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ అంటే 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ అంటామండి. డినామినేటర్ ఇలా ఉంది 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ అంటే 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ అని ఎలా రాసుకుంటామంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అనుకుంటామండి. ఇక్కడ ఏ అంటే 1 అని, బి అంటే సైన్ ఏ అని చెప్పుకుంటాం. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే అర్థం ఏమి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని. అందుకోసం థర్డ్ స్టెప్లో 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏని 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ రాసుకున్నాం. డినామినేటర్లో 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఏ అని రాసుకున్నామండి. నెక్స్ట్ మీరు ఫోర్త్ స్టెప్ అబ్జర్వ్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ రాసుకున్నామండి. సో ఎందుకు అలా రాసుకున్నామంటే థర్డ్ స్టెప్లో ఒకే రూట్లో న్యూమరేటర్ డినామినేటర్ని కాస్త రూట్స్ సపరేట్గా రాసుకున్నాం. మీకు రైట్ సైడ్ అబ్జర్వ్ చేయండి. సిన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ బై బి ఈక్వల్ టు రూట్ ఏ బై రూట్ బి అని రాసుకున్నాం. అంటే ఒకే రూట్లో ఉన్నటువంటి టర్మ్స్ని సపరేట్ రూట్స్గా రాసుకున్నాం. అది ఫోర్త్ స్టెప్లో అబ్జర్వ్ చేయొచ్చు మీరు. ఎలా రాసాం, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ రాసుకున్నాం. ఎందుకంటే థర్డ్ స్టెప్లో 1 స్క్వేర్ అంటే అర్థం ఏమి, 1 కాబట్టి 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ రాసుకున్నామండి. అందుకోసం స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ చేసుకున్నాం. మనం ఫోర్త్ స్టెప్ బాగా అబ్జర్వ్ చేయండి. స్క్వేర్ రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ చేసుకున్నాం. తర్వాత డినామినేటర్లో 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అలాగే రాసుకున్నామండి. తర్వాత నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ అబ్జర్వ్ చేస్తే స్క్వేర్ రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిన తర్వాత 1 ప్లస్ సైన్ ఏ అలాగే రాసుకున్నాం బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ప్లేస్లో స్క్వేర్ రూట్ కాస్ స్క్వేర్ ఏ రాసుకున్నాం. ఎందుకు రాసుకున్నాం అది రైట్ సైడ్ అబ్జర్వ్ చేయండి ఐడెంటిటీని. సిన్స్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 ఇది ఫస్ట్ ఐడెంటిటీ. సో దాంట్లో మనకి ఏం కావాలి, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ కావాలి. అందుకోసం కాస్ స్క్వేర్ ఏ లెఫ్ట్ సైడ్ అలాగే రాసుకున్నాం, ఈక్వల్ టు రైట్ సైడ్ 1 అలాగే రాసుకున్నాం, ప్లస్ సైన్ స్క్వేర్ ఏని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ సైన్ స్క్వేర్ ఏ అయిందండి. అంటే ఏమి, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఉన్న ప్లేస్లో కాస్ స్క్వేర్ ఏ రాసుకోమని అర్థం. అందుకోసం మనం ఎలా రాసుకున్నామంటే స్క్వేర్ రూట్ సపరేట్ చేసుకున్న తర్వాత 1 ప్లస్ సైన్ ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఉన్న ప్లేస్లో స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఏ రాసుకున్నామండి. నెక్స్ట్ స్టెప్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి.
వన్ ప్లస్ సైన్ ఏ న్యూమరేటర్లో అలాగే రాసుకున్నాం. డినామినేటర్లో కాస్ స్క్వేర్ ఏని మనం ఎలా రాసుకుంటున్నాం, కాజ్ ఏ హోల్ స్క్వేర్గా రాసుకున్నామండి. ఎందుకంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ కావాలంటే కాస్ స్క్వేర్ ఏని మనం ఎలా రాసుకోవచ్చు, కాజ్ ఏ హోల్ స్క్వేర్గా రాసుకుంటామండి. అందుకోసం స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయింది అక్కడ. నెక్స్ట్ స్టెప్ మీరు అబ్జర్వ్ చేస్తే వన్ ప్లస్ సైన్ ఏ బై కాజ్ ఏ వచ్చింది. ఎప్పుడు స్క్వేర్ రూట్కి స్క్వేర్కి క్యాన్సిలేషన్ అయిన తర్వాత వన్ ప్లస్ సైన్ ఏ బై కాజ్ ఏ వచ్చిందండి. నెక్స్ట్ స్టెప్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. అక్కడ వన్ ప్లస్ సైన్ ఏ బై కాజ్ ఏ అంటే మీనింగ్ ఏమి, డినామినేటర్లో ఉన్నటువంటి టర్ము న్యూమరేటర్ కాంబినేషన్లో ఉంది. ఏమి, వన్ ప్లస్ సైన్ ఏ అనే కాంబినేషన్ టర్మ్కి డినామినేటర్లో కాజ్ ఏ అనేది రెండిటికి సంబంధించిన స్టెప్ అని చెప్పుకోవచ్చు. ఎలా, వన్ బై కాజ్ ఏ సపరేటు ప్లస్ సైన్ బై కాజ్ ఏ సపరేట్గా అవుతుంది. ఇలా రాసుకోవచ్చండి. ఇంకొకసారి చెప్తున్నాను, వన్ ప్లస్ సైన్ ఏ బై కాజ్ ఏ ఉందంటే మీనింగ్ ఏమంటే కాజ్ ఏ అనే టర్ము రెండిటికి సంబంధించింది, అంటే వన్కి సంబంధించింది, సైన్ ఏ కూడా సంబంధించింది. అందుకోసం వన్ బై కాజ్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాజ్ ఏ రాసుకున్నామండి. వన్ బై కాజ్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాజ్ ఏ ఎలా రాసుకుంటామంటే, వన్ బై కాజ్ ఏ అంటే మీనింగ్ ఏమి, రెసిప్రోకల్ ఆఫ్ కాజ్ ఏ అని. రెసిప్రోకల్ ఆఫ్ కాజ్ ఏ అంటే అర్థం ఏమి, సీకెంట్ ఏ అని. ప్లస్ సైన్ ఏ బై కాజ్ ఏ అంటే అర్థం ఏమి, ట్యాన్ ఏ అని. సో మనకు కావాల్సిన సీకెంట్ ఏ ప్లస్ ట్యాన్ ఏ వచ్చిందండి. సో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ సైన్ ఏ బై వన్ మైనస్ సైన్ ఏ అని చేస్తే సీకెంట్ ఏ ప్లస్ ట్యాన్ ఏ అవుతుంది అని చెప్పమన్నారు. సో అందుకోసం మనం దాన్ని సాల్వ్ చేసిన తర్వాత మనకు కావాల్సినటువంటి ఆర్హెచ్ఎస్ అయితే వచ్చిందండి. దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని రాస్తాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, రీప్రొడ్యూస్ సైన్ ఏ ప్లస్ కొసెకెంట్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాజ్ ఏ ప్లస్ సీకెంట్ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 7 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అని ప్రూవ్ చేయమన్నారండి. మీనింగ్ ఎలా చెప్పొచ్చు అంటే, సైన్ ఏ ప్లస్ కొసెకెంట్ ఏ హోల్ స్క్వేర్ అనేది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది, ప్లస్ కాజ్ ఏ ప్లస్ సీకెంట్ ఏ హోల్ స్క్వేర్ అనేది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. సో ఆ రెండింటిని మనం ఫార్ములాలే కన్వర్ట్ చేసుకొని సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ ఎలా రావాలంటే 7 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అని ప్రూవ్ చేయాలండి. సొల్యూషన్ మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను స్టార్టింగ్ ఆన్సర్ రాయకుండా బేసిక్ పాయింట్స్ రాశానండి. ఇది జస్ట్ మీకు అర్థం కావడం కోసం. సో మీరు ఎగ్జామ్లో ఈ బేసిక్ పాయింట్స్ రైట్ సైడ్ రాసుకోవచ్చు, లేదా డైరెక్ట్ ఎల్హెచ్ఎస్తో స్టార్ట్ చేసి ఆర్హెచ్ఎస్తో ఎండ్ చేయొచ్చండి. సో ఒకసారి బేసిక్ పాయింట్స్ అబ్జర్వ్ చేయండి. రెసిప్రోకల్ ఆఫ్ సైన్ ఏ అంటే వన్ బై సైన్ ఏ అంటామండి. వన్ బై సైన్ ఏ అంటే మీనింగ్ ఏమి, కొసీకెంట్ ఏ అని. సో దాన్ని రీఅరేంజ్మెంట్ చేసుకున్నాం, కొసీకెంట్ ఏ ఈక్వల్ టు వన్ బై సైన్ ఏ అని. సో లెఫ్ట్ది రైట్ సైడ్ రాసుకున్నాం, రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ రాసుకున్నామండి. అది రీఅరేంజ్మెంట్ అంటే. సో అదేవిధంగానే రెసిప్రోకల్ ఆఫ్ కాజ్ ఏ అంటే వన్ బై కాజ్ ఏ అని, దాని మీనింగ్ సీకెంట్ ఏగా రాసుకుంటామండి. సో దాన్ని రీఅరేంజ్మెంట్ చేసుకున్నాం, సీకెంట్ ఏ ఈక్వల్ టు వన్ బై కాజ్ ఏ వచ్చిందండి. దాన్ని ఎందుకు అలా రాసుకున్నాము అంటే, ఒకటి బాగా అబ్జర్వ్ చేయండి, ఈ బేసిక్ పాయింట్స్ మనం ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు యూజ్ అవుతాయనే ఉద్దేశంతో బాక్స్లో రాసుకున్నాం. సో దానికి రెడ్ పాయింట్ టిక్ చేసుకున్నానండి మీకు ఐడియా కోసం. తర్వాత 3 ఐడెంటిటీస్లో 2 ఐడెంటిటీస్ స్టార్టింగ్ రాసుకున్నాము. ఒకసారి అబ్జర్వ్ చేయండి. కొసీకెన్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 అని రాసుకున్నామండి. కొసీకెన్ స్క్వేర్ ఏని లెఫ్ట్ సైడ్ అలాగే రాసుకున్నాం, ఈక్వల్ టు రైట్ సైడ్ 1 అలాగే రాసుకున్నాం. మైనస్ కాట్ స్క్వేర్ ఏని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ కాట్ స్క్వేర్ ఏ వచ్చిందండి. అది కూడా బాక్స్లో రాసేసుకున్నాం. ఎందుకంటే కొసీకెన్ స్క్వేర్ ఏ అనేది మనం ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు వస్తుంది. దాని ప్లేస్లో 1 ప్లస్ కాట్ స్క్వేర్ రాసుకోవాలనే ఉద్దేశంతో అది రాసుకున్నామండి. నెక్స్ట్ సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 అని రాసుకున్నాం. లెఫ్ట్ సైడ్ సీకెన్ స్క్వేర్ అలాగే రాసుకున్నాం, ఈక్వల్ టు రైట్ సైడ్ 1 అలాగే రాసుకున్నాం. మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ వచ్చిందండి. ఇది కూడా సేమ్ ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు
సీకెన్స్ స్క్వేర్ ఏ ఉన్న ప్లేస్లో 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ రాసుకుంటామండి. తర్వాత థర్డ్ పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab రాసుకున్నాం. ఇది ఎందుకు రాసుకున్నామంటే ఎల్హెచ్ఎస్లో సైన్ ఏ ప్లస్ కొసెకెంట్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాజ్ ఏ ప్లస్ సీకెంట్ ఏ హోల్ స్క్వేర్ అనేది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంటుంది కాబట్టి ఆ ఫార్ములాలో ఎక్స్పాండ్ చేస్తామనే ఉద్దేశంతో ఈ ఫార్ములా కూడా రాసుకున్నాం. తర్వాత నెక్స్ట్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ ఐడెంటిటీ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 రాసుకున్నాం. అంటే మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఉన్న ప్లేస్లో 1 రాసుకోవాలనే ఉద్దేశంతో ఇది కూడా రాసుకున్నామండి. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ అబ్జర్వ్ చేయండి. సైన్ ఏ ప్లస్ కొసెకెంట్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాజ్ ఏ ప్లస్ సీకెంట్ ఏ హోల్ స్క్వేర్ రాసుకున్నామండి. దీని మీనింగ్ ఏమి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ సైన్ ఏ ప్లస్ కొసెకెంట్ ఏ అని అబ్జర్వ్ చేద్దాం. సైన్ ఏ అంటే ఏ అని, కాజ్ ఏ అంటే బి అని ఫార్ములాలో అనుకుందామండి. తర్వాత కాజ్ ఏ ప్లస్ సీకెంట్ ఏ హోల్ స్క్వేర్లో కాజ్ ఏ అంటే ఏ అని, సీకెంట్ ఏ అంటే బి అని అనుకుందాం. ఇప్పుడు ఫార్ములాలో ఎక్స్పాండ్ చేసుకుందాం. సైన్ ఏ ప్లస్ కొసెకెంట్ ఏ హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి అని రాసుకుంటాం. ఎలా? సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కొసెకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2 ఇంటూ సైన్ ఏ ఇంటూ కొసెకెంట్ ఏ రాసుకున్నామండి. ఇది సైన్ ఏ ప్లస్ కొసెకెంట్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కంటిన్యూ ఎలా రాసుకున్నాం? కాజ్ ఏ ప్లస్ సీకెంట్ ఏ హోల్ స్క్వేర్ ఎలా రాసుకున్నాం? కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2 ఇంటూ కాజ్ ఏ ఇంటూ సీకెంట్ ఏ రాసుకున్నామండి. అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలోకి కన్వర్ట్ చేసుకున్నాం. కన్వర్ట్ చేసుకున్న తర్వాత సైన్ స్క్వేర్ ఏని కాస్ స్క్వేర్ ఏని ఒక చోట రాసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ థర్డ్ స్టెప్ అబ్జర్వ్ చేయండి. సైన్ స్క్వేర్ ఏ అలాగే రాసుకున్నాం. దాని తర్వాత కాస్ స్క్వేర్ ఏ రాసుకున్నామండి. ఎందుకు అలా రాసుకున్నామంటే మనకు బేసిక్ పాయింట్స్లో చెప్పినట్టుగా అది రెండింటి ప్లేస్లో 1 రాసుకోవచ్చు అనే ఉద్దేశంతో సైన్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏ అని ఒక చోట రాసుకున్నాం. ప్లస్ 2 ఇంటూ సైన్ ఏ ఇంటూ కొసెకెంట్ ఏ రాసుకున్నామండి. ప్లస్ మళ్ళీ నెక్స్ట్ ఏం రాసుకున్నాం? 2 ఇంటూ కాజ్ ఏ ఇంటూ సీకెంట్ ఏ రాసుకున్నామండి. దాని తర్వాత ప్లస్ రిమైనింగ్ ఏం మిగిలింది? ఇంకా కొసెకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ మిగిలిందండి. ఈ విధంగా టర్మ్స్ అన్ని రాసుకున్నాం. నెక్స్ట్ థర్డ్ స్టెప్ అబ్జర్వ్ చేస్తే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఉంది, ఓకే. 2 ఇంటూ సైన్ ఏ ఇంటూ కొసెకెంట్ ఏ రాసుకున్నాం, అది ఓకే. 2 ఇంటూ కాజ్ ఏ ఇంటూ సీకెంట్ ఏ రాసుకున్నాం, అది ఓకే. ప్లస్ రిమైనింగ్ ఏం మిగిలిందని చెప్పాం? కొసెకెంట్ స్క్వేర్ ఏ ఉంది కాబట్టి కొసెకెంట్ స్క్వేర్ ఏ రాసుకున్నాం. ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ మిగిలింది కాబట్టి సీకెంట్ స్క్వేర్ ఏ రాసుకున్నామండి. ఆ తర్వాత ఫోర్త్ స్టెప్ అబ్జర్వ్ చేయండి. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఉన్న ప్లేస్లో 1 రాసుకున్నాం, బేసిక్ పాయింట్స్లో రాసుకున్నట్టుగా. ప్లస్ 2 అలాగా రాసుకున్నాం, సైన్ ఏ అలాగా రాసుకున్నాం, ఇంటూ కొసెకెంట్ ఏ ఉన్న ప్లేస్లో బేసిక్ పాయింట్స్లో ఫస్ట్ రెడ్ పాయింట్ టిక్ చేసుకున్నానండి. అక్కడ కొసెకెంట్ ఏ ఉన్న ప్లేస్లో ఎలా రాసుకోవచ్చు? 1/sin ఏ రాసుకోవచ్చు. ఎందుకు? రెసిప్రోకల్ కాబట్టి. ప్లస్ 2 అలాగే రాసుకున్నాం, కాజ్ ఏ అలాగే రాసుకున్నాం. సీకెంట్ ఏ ఉన్న ప్లేస్లో 1/cos ఏ రాసుకున్నామండి. ఎందుకు ఇవన్నీ రాసుకుంటున్నాం? బేసిక్ పాయింట్స్లో చెప్పినట్టుగా యూజ్ అవుతాయి ఉద్దేశంతో రాసుకున్నామండి. ప్లస్ కొసెకెంట్ స్క్వేర్ ఏ అలాగా రాసుకున్నాం, సీకెంట్ స్క్వేర్ ఏ అలాగా రాసుకున్నామండి. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్లోనే 1 ప్లస్ అలాగా రాసుకున్నాం, 2 ఓకే అలా రాసుకున్నాం, ఇంటూ సైన్ ఏకి క్యాన్సిల్ చేసామండి, రెండు సేమ్ కాబట్టి. ప్లస్ 2 అలాగా రాసుకున్నాం, కాజ్ ఏ అలాగా రాసుకున్నాం, ఇంటూ 1/cos ఏ అలా రాసుకున్నాం, కాజ్ ఏ క్యాన్సిల్ చేసుకున్నాం. ప్లస్ కొసెకెంట్ స్క్వేర్ ఏ అలాగా రాసుకున్నాం, ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ అలాగా రాసుకున్నాం అండి. ఫోర్త్ స్టెప్లో సైన్ ఏ క్యాన్సిల్ అయిపోయింది, కాజ్ ఏ క్యాన్సిల్ అయిపోయింది. ఇలా క్యాన్సిల్ కావాలనే ఉద్దేశంతోనే మనం బేసిక్ పాయింట్స్ రాసుకునేటప్పుడు రెసిప్రోకల్ ఇలా అవుతుందని చెప్పి డిస్కషన్ చేసుకున్నామండి. సో క్యాన్సిలేషన్ అయిపోయింది. తర్వాత ఫిఫ్త్ స్టెప్ అబ్జర్వ్ చేస్తే 1 అలాగే రాసుకున్నాం, సైన్ ఏ క్యాన్సిలేషన్ తర్వాత 2 మిగిలిందండి, అంటే 2 1 2 అని. ప్లస్ తర్వాత కాజ్ ఏ క్యాన్సిలేషన్ తర్వాత 2 1 2 మిగిలింది, 2 రాసుకున్నాం. ప్లస్ కొసెకెంట్ స్క్వేర్ ఏ అలాగే రాసుకున్నాం, ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ కూడా అలాగే రాసుకున్నామండి. రాసుకున్న తర్వాత నెక్స్ట్ లైన్ అబ్జర్వ్ చేయండి. 1 + 2 + 2 సమ్ చేస్తే 5 వచ్చింది కాబట్టి 5 రాసుకున్నాం. ప్లస్ కొసెకెంట్ స్క్వేర్ ఏ ప్లేస్లో మనకి
బేసిక్ పాయింట్స్లో చెప్పుకున్నాం. కొసెకెన్ స్క్వేర్ ఏ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ రాసుకున్నాం. ప్లస్ సీకెన్ స్క్వేర్ ఏ ప్లేస్లో ఏం రాసుకున్నాం, 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ రాసుకున్నామండి. రాసుకున్న తర్వాత ఆ నెక్స్ట్ లైన్లో 5 ప్లస్ 1 ప్లస్ 1 నెంబర్స్ని యాడ్ చేస్తే 7 వస్తుంది కాబట్టి 7 రాసుకున్నాం. ప్లస్ ఆర్డర్లో రాయాలనే ఉద్దేశంతో ట్యాన్ స్క్వేర్ ఏని ఫస్ట్ రాసుకున్నాం, ప్లస్ కాట్ స్క్వేర్ ఏని నెక్స్ట్ రాసుకున్నామండి. సో ఎల్హెచ్ఎస్ సైన్ ఏ ప్లస్ కొసెకెంట్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ప్లస్ సీకెంట్ ఏ హోల్ స్క్వేర్ చేస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఆర్హెచ్ఎస్లో 7 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ వచ్చిందండి. సో దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని రాయొచ్చండి. ఇది సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే రైట్ అదర్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏ అని అడిగారండి. అంటే దాని మీనింగ్ ఏమి, ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఏవి ఉంటాయి, సైన్ ఏ, కాస్ ఏ, ట్యాన్ ఏ, కొసెకెంట్ ఏ, సీకెంట్ ఏ, కాట్ ఏ ఉంటాయండి. సో ఈ 6 టర్మ్స్లో ఒకటి ఇచ్చారండి, సీకెంట్ ఏ అని ఇచ్చారు. సో రిమైనింగ్ 5ని సీకెంట్ ఏలోకి కన్వర్ట్ చేయమని క్వశ్చన్ మీనింగ్. అది కూడా ఏమి, బేస్డ్ ఆన్ యాంగిల్ ఏ అని, యాంగిల్ ఏని బేస్గా తీసుకుంటూ మనం రిమైనింగ్ టర్మ్స్ అన్నిటిని సీకెంట్ ఏలోకి కన్వర్ట్ చేయమని దీని మీనింగ్ అండి. దీన్ని సాల్వ్ చేయడానికి ఐడెంటిటీ మెథడ్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మనకి ఇక్కడ ఒక మెథడ్ చేశానండి. లెట్ సీకెంట్ ఏ ఈక్వల్ టు కే రాసుకున్నాం. అంటే సీకెంట్ ఏ ఉన్న ప్లేస్లో కే రాసుకోమని అర్థం అండి. అందుకోసమని రైట్ సైడ్ ఒక ఫిగర్ డ్రా చేసాము, ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసామండి. సో ఏబిసి అని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే బి దగ్గర 90 డిగ్రీస్ ఉంది. తర్వాత ఏసీ అనేది హైపోటెన్స్ అవుతుందండి, ఏబి అనేది అడ్జసెంట్ అవుతుంది, బీసీ అనేది ఆపోజిట్ అవుతుందండి. దేనికి బేస్డ్ ఇది, యాంగిల్ ఏని బేస్గా తీసుకుంటాను. ఎందుకు యాంగిల్ ఏనే తీసుకున్నాను పర్టికులర్గా అంటే క్వశ్చన్లో మనకి సీకెంట్ ఏ అన్నారు. సో ఏని మెన్షన్ చేశారు కాబట్టి లెఫ్ట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేయండి, బేస్డ్ ఆన్ యాంగిల్ ఏ రాసుకున్నామండి. అంటే ఏకి ఆపోజిట్ ఏముంది, బీసీ ఉంది. ఏకు అడ్జసెంట్ సైడ్ ఎవరున్నారు, ఏబి ఉంది. ఏకు హైపోటెన్స్ ఎవరున్నారు, ఏసీ ఉంది. అందుకోసం ఆ విధంగా రాసుకున్నామండి. తర్వాత సీకెంట్ ఏ ఈక్వల్ టు కే/1 రాసుకున్నాం. ఎందుకు, కేకి డినామినేటర్లో ఏమీ లేదు కాబట్టి /1 రాసుకున్నామండి. సీకెంట్ ఏకి మనము రేషియో ఎలా చెప్పచ్చు, హైపోటెన్స్ బై అడ్జసెంట్ అని చెప్తామండి. అంటే హైపోటెన్స్ బై అడ్జసెంట్ ఈక్వల్ టు కే/1 రాసుకున్నాం. ఇక్కడ హైపోటెన్స్ అంటే ఎవరు, ఏసీ అండి, కాబట్టి ఏసీ రాసుకున్నాం. అడ్జసెంట్ అంటే ఎవరు ఇక్కడ, ఏబి, కాబట్టి ఏబి రాసుకున్నామండి. అంటే సీకెంట్ ఏ ఈక్వల్ టు కే/1 రాసుకున్నాం. సీకెంట్ ఏ ప్లేస్లో దానికి రేషియో హైపోటెన్స్ బై అడ్జసెంట్ రాసుకున్నాం, ఈక్వల్ టు కే/1 అలాగే రాసుకున్నాం. ఇంప్లైస్ హైపోటెన్స్ అంటే ఏసీ అని, అడ్జసెంట్ అంటే ఏబి అని రాసుకున్నాం, ఈక్వల్ టు కే/1 అని. సో అందుకు గాను మనం ఫిగర్లో అబ్జర్వ్ చేస్తే ఏసీ ప్లేస్లో కే రాసుకున్నామండి, ఏబి ప్లేస్లో 1 రాసుకున్నాం. బై యూజింగ్ పైథాగరస్ థీరం రాసుకున్నాం. ఎందుకు పైథాగరస్ థీరం అప్లై చేస్తున్నామంటే ఏబి తెలుసు 1 అని, ఏసీ తెలుసు కే అని, కానీ బీసీ తెలియదు. అందుకోసం మనం పైథాగరస్ థీరంని అప్లై చేస్తున్నామండి. హైపోటెన్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ అని పైథాగరస్ థీరం రాసుకుంటామండి. ఇక్కడ హైపోటెన్స్ అంటే కే అని, కే స్క్వేర్ రాసుకున్నాం, ఈక్వల్ టు ఆపోజిట్ అంటే ఎవరు ఇక్కడ, బీసీ అని, బీసీ స్క్వేర్ రాసుకున్నాం, ప్లస్ అడ్జసెంట్ అంటే ఎవరు ఇక్కడ 1, సో 1 రాసుకున్నాం, 1 స్క్వేర్ అని. సో తర్వాత రీఅరేంజ్మెంట్ చేసుకున్నామండి. బీ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్లో 1 రాసుకున్నాం, ఈక్వల్ టు కే స్క్వేర్ అని రాసుకున్నాం. రీఅరేంజ్మెంట్ చేస్తే బీ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు కే స్క్వేర్ రాసుకున్నాం. యాక్చువల్గా 1 రాయాలి, కానీ 1 స్క్వేర్ అన్న 1 అన్న రెండు ఒకటే కాబట్టి 1 రాసుకున్నామండి. రాసుకున్న తర్వాత నెక్స్ట్ లైన్లో బీసీ స్క్వేర్ అలాగే రాసుకున్నాం, ఈక్వల్ టు కే స్క్వేర్ రైట్ సైడ్ అలాగే రాసుకున్నాం. లెఫ్ట్ సైడ్ +1ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే -1 అవుతుందండి. సో బీసీ స్క్వేర్ ఈక్వల్ టు కే స్క్వేర్ -1 అయిందండి. తర్వాత నెక్స్ట్ లైన్లో బీసీ ఈక్వల్ టు స్క్వేర్ కాస్త రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ఎలా అవుతుంది, √ఆఫ్ కే స్క్వేర్ -1 అవుతుందండి. దీన్ని బాక్స్లో పెట్టేసుకున్నాం, మనకి యూజ్ అవుతుందని. తర్వాత ఫిగర్లో అబ్జర్వ్ చేస్తే బీసీ ఉన్న ప్లేస్లో ఏం రాసుకోవచ్చు మనం,
కే స్క్వేర్ మైనస్ 1 అని రాసుకోవచ్చు. తర్వాత మనకి క్వశ్చన్లో సీకెంట్ ఏ ఇచ్చారు కాబట్టి ఓకే. రిమైనింగ్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి మనకి ట్రిగనామెట్రిక్ రేషియోస్ 5 ఉన్నాయండి. సో ఫస్ట్ సైన్ ఏ రాసుకున్నాం. సైన్ ఏ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్స్ అండి. సైన్ ఏ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్స్. ఆపోజిట్ అంటే ఎవరు? బీసీ బై ఏసీ ఈక్వల్ టు బీసీ ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? స్క్వేర్ రూట్ ఆఫ్ కే స్క్వేర్ మైనస్ 1 వచ్చిందండి. బై ఏసీ వాల్యూ ఎంత మనకి? కే. సో కే రాసుకున్నాం ఈక్వల్ టు కే ఉన్న ప్లేస్లో ఏం సబ్స్టిట్యూషన్ చేయాలి? సీకెంట్ ఏ సబ్స్టిట్యూషన్ చేయాలి. కాబట్టి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 బై కే ఉన్న ప్లేస్లో సీకెంట్ ఏ రాసుకున్నామండి. ఇది సైన్ ఏకి. తర్వాత కాజ్ ఏ ఎలా రాసుకుంటాం? అడ్జసెంట్ బై హైపోటెన్స్ అని రాస్తాం. ఫిగర్లో అడ్జసెంట్ అంటే ఎవరు? 1 బై హైపోటెన్స్ అంటే ఎవరు? కే. సో ఈక్వల్ టు 1 అలాగా రాసుకున్నాం. కే ఉన్న ప్లేస్లో ఏం సబ్స్టిట్యూషన్ చేయాలి? సీకెంట్ ఏ. సో 1 బై సీకెంట్ ఏ రాసుకున్నామండి. నెక్స్ట్ ఏమి? ట్యాన్ ఏ ఈక్వల్ టు ఎలా రాసుకుంటాం? ఆపోజిట్ బై అడ్జసెంట్ రాసుకుంటాం. సో ఈక్వల్ టు ఆపోజిట్ అంటే ఎవరు? బీసీ బై అడ్జసెంట్ అంటే ఎవరు? ఏబి రాసుకున్నాం. బీసీ వాల్యూ ఎంత మనకి? స్క్వేర్ రూట్ ఆఫ్ కే స్క్వేర్ మైనస్ 1 అని బై డినామినేటర్లో ఏబి అంటే ఎంత మనకి? 1. సో ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ కే ఉన్న ప్లేస్లో సీకెంట్ అప్లై చేస్తాం. సో ఎలా రాసుకోవచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 అని రాసుకున్నామండి. డినామినేటర్లో 1 అవసరం లేదు. ట్యాన్ ఏ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ కే స్క్వేర్ మైనస్ 1 బై 1 అంటే కే ఉన్న ప్లేస్లో సీకెంట్ ఏ రాసుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 అని రాసుకోవచ్చు అండి. నెక్స్ట్ రేషియో ఏది? కొసీకెంట్ ఏ అంటే ఏమి? 1 బై సైన్ ఏ అని. అంటే సైన్ ఏకి వచ్చిన ఆన్సర్ని రెసిప్రోకల్ చేయడం అని అర్థం. అంటే ఏమి? సైన్ ఏకి ఆన్సర్ ఎలా వచ్చింది? స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 బై సీకెంట్ ఏ వచ్చింది. దాన్ని రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుంది అంటే డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది, న్యూమరేటర్ డినామినేటర్ అవుతుందండి. రివర్స్ అయిపోతుంది. అంటే కొసీకెంట్ ఏ ఈక్వల్ టు 1 బై సైన్ ఏ ఈక్వల్ టు సైన్ ఏని రివర్స్ చేసుకుందాం. సీకెంట్ ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 అవుతుందండి. తర్వాత కాట్ ఏ ఎలా రాసుకుంటాం? 1 బై ట్యాన్ ఏ అంటామండి. అంటే మీ ట్యాన్ ఏకి రెసిప్రోకల్ అవుతుందని చెప్పుకోవచ్చు. అంటే మీ ట్యాన్ ఏ ఆన్సర్ ఏమొచ్చింది? స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 బై 1 అని అర్థం. సో దాన్ని రెసిప్రోకల్ చేస్తే కాట్ ఏకి ఎలా రాసుకోవచ్చు? కాట్ ఏ ఈక్వల్ టు 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 అని రాసుకోవచ్చు అండి. సో ఇది థర్డ్ క్వశ్చన్కి సంబంధించినటువంటి సొల్యూషన్ అండి. రిమైనింగ్ 100 డేస్ యాక్షన్ ప్లాన్లో 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మరిన్ని ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.